స్కిప్ చేయకుండా ప్లీజ్ ఒక్కసారి నా మాట వినవా? జీవితం మీద విరక్తి వచ్చేసిందా? అనుకున్నది ఏది జరగట్లేదా? అందరూ నిన్ను చూసి నవ్వుతుంటే ఒంటరిగా ఏడుస్తున్నావా? నా వల్ల ఏది కాదు, నా బ్రతుకంతా ఇంతే అని ఫిక్స్ అయిపోయావా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, చీకటి ఎంత ఘోరంగా ఉంటే తెల్లవారుజామున వచ్చే వెలుతురు అంత పవర్ఫుల్గా ఉంటుంది. నువ్విప్పుడు ఉన్నది ముగింపులో కాదు, నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి కావలసిన పునాదిలో. స్కిప్ చేయకుండా నేను చెప్పే మాటల్ని కళ్ళు మూసుకుని ఒక్కసారి విను ఫ్రెండ్, నీకే ఎంత మనసుకి రిలాక్స్గా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఓడిపోని మనిషి ఎవరూ లేరండి. నువ్వు దేవుడిగా కొలిచే వ్యక్తులు కూడా ఒకప్పుడు నీకంటే ఘోరమైన పరాజయాలు చూసిన వాళ్ళే. ఈరోజు మనల్ని అవమానించిన వాళ్ళే రేపు మనం గెలిచాక ఫోటో దిగటానికి లైన్లో నిలబడతారండి షూర్గా. నిరాశ అనేది ఒక చీకటి గడ్డి లాంటిది. అక్కడ మనం కానీ బందీ అయ్యామో ఇక అంతే అండి. ఆ చీకటి రూమ్ని మనం రీఛార్జ్ చేసుకునే శక్తిగా మార్చుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయటం ఆపేయాలి ముందు. ఎందుకంటే మనల్ని మనం తక్కువ చూసుకున్నప్పుడే మన పతనం స్టార్ట్ అయిపోయినట్టే. ఎప్పుడూ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ని మైండ్లోకి రానివ్వకండి. నువ్వు కింద పడిపోయావని లోకం నవ్వుతుందా? నవ్వనివ్వండి. ఎందుకంటే చెట్టు నుంచి రాలిన ఆకు మాత్రమే కింద పడుతుంది, కానీ ఆకాశం నుంచి పడే వర్షపు చుక్క భూమిని తడుపుతూ కూడా ముత్యంగా మారుతుంది. నువ్వు పడిపోయావంటే నీ పతనం ముగిసింది. ఇకపై నువ్వు పైకి లేవటం మిగిలి ఉంది. నా వల్ల కాదు అనే మాటని మన డిక్షనరీలో నుంచి తీసేయాలండి. చరిత్ర సృష్టించిన వాళ్ళెవరు కూడా పుట్టుకతో విజేతలు కాలేదు కదా. 100 సార్లు ఓడిపోయిన మనం 101సారి గెలిచి తీరతా అనే కసి మన గుండెల్లో ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో దేనికి లేదండి. ఈ క్షణం నుంచి మన పోరాటాన్ని మొదలు పెట్టాలి. నిన్నటి నీ కన్నీళ్లు ఈరోజు నీ గెలుపుకి ఇంధనంగా మార్చుకోవాలి. ఎవరికోసమో కాదు, నిన్ను చేతకాని వాడివి అన్న వాళ్ళ ముందు తలెత్తుకుని బ్రతకడం కోసం మనం గెలిచి చూపించాలి. నీ చేతుల్లో ఏమీ లేదనుకోవద్దు. నీ తలరాతను మార్చగల సత్తా ఆ దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఆశను మాత్రం వదులుకోకండి ఫ్రెండ్స్. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఓకేనండి? మీపై మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్ని మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. వీడియో నచ్చితే ఇలాంటి మంచి వీడియోని ఇంకొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి.